బాగా ఆకలిగా ఉంది. ఈరోజు భోజనానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ మధ్యన చికెన్ కూర ఎక్కడ చూసినా దొరకటం లేదు. ఈరోజు ఎలాగైనా సరే ఊరు మొత్తం తిరిగి చికెన్ కూర మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే అని చెట్టు మీద కూర్చొని దెయ్యం ఆలోచిస్తూ ఉంటుంది. అదే ఊరిలో రంగమ్మ అని ఒక మహిళ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో తన అత్త మామ ఇంకా భర్తతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆ మహిళ రంగమ్మ చికెన్ కూర చాలా బాగా వండుతుంది. ఇలా ఆ మహిళ కూరగాయలు అమ్ముకుంటూ తనకు వచ్చిన వంటను ఇంట్లో వాళ్ళకి వండి పెడుతూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఏమేవ్ మన కోడలు రంగమ్మ బిర్యానీ ఇంకా చికెన్ కూర చాలా బాగా వండుతుంది కదా. నాకెందుకో ఈరోజు చికెన్ కూర తినాలని అనిపిస్తుంది. కోడలితో చెప్పి కొంచెం చికెన్ కూర వండమని చెప్పు. ఊరికే కోడల్ని కసురుకోకుండా విసుక్కోకుండా కొంచెం కోడలతో మంచిగా ఉండవే బాబు అని చెప్తాడు కాంతమ్మ భర్త. చెప్తానులే, ఆవిడ గారు నా మాట ఎక్కడ వింటుంది. ఎప్పుడు నా గురించి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తూ ఉండటమే కదా నీ కోడలు పని. వెళ్ళి చికెన్ తీసుకునిరా, అప్పుడేగా కోడలు చికెన్ కూర వండగలుగుతుంది. ఏంటో అత్త మాట అన్న కోడలికి అస్సలు నచ్చదు. ఎప్పుడు నా దగ్గర బొంగమూతి పెట్టుకునే ఉంటుంది అది. సరేలే, ఎలాగోలా వండిస్తాను, వెళ్ళి తీసుకునిరా. ఏమమ్మా కోడలి పిల్ల, మీ మామయ్య గారికి చికెన్ కూర కావాలంట. చికెన్ తెచ్చి ఆ వంటగదిలో తగలబెట్టాడు. వెళ్ళి ఆ చికెన్ కూర కొంచెం బిర్యానీ వండితే మధ్యాహ్నం పొలం నుంచి వచ్చి తింటాడు. అర్థమవుతుందా? దీని మాట నేను వినేదేంట్లే అనుకోకుండా త్వరగా వండమ్మా. ఎందుకు అత్తయ్య అలా మాట్లాడతారు? నేనేమన్నా వండను అని చెప్పానా ఏంటి? చికెన్ కూర బిర్యానీయే కదా, నాకెప్పుడు చేసే పనే కదా అది. చేస్తానులేండి. మీరు మాత్రం నా గురించి ఎప్పుడు అలా ఆలోచించకండి, ఎప్పుడు మీ మాట వినను అని. మనసులో కోడలు ఈ అత్తకి ఎప్పుడు నా మీదే, ఎప్పుడు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండవద్దు అని ఎంత పని చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని బిర్యానీ వండి అక్కడ హాల్లో బిర్యానీ పెట్టేసి కోడలు మళ్ళీ వంటగదిలో మిగిలిన పనులు చేసుకోవడానికి వెళుతుంది. అయ్యో, బిర్యానీ దొరకటం లేదే, చికెన్ దొరకటం లేదే, ఇప్పుడు ఏం చేయాలి? బాగా ఆకలిగా ఉంది అని దెయ్యం రంగమ్మ ఇంటి దగ్గరలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడో మంచి గుమగుమలాడే బిర్యానీ వాసన వస్తుంది. అర్జెంటుగా వెళ్ళి ఆ బిర్యానీని కడుపు నిండా తినేసేయాలి, తర్వాత తిప్పల తర్వాత అని గబగబా రంగమ్మ ఇంట్లోకి వెళ్తుంది దెయ్యం. రంగమ్మ ఇంట్లోకి వెళ్ళి రంగమ్మ వండిన బిర్యానీ మొత్తాన్ని దెయ్యం ఒక్కతే ఫుల్గా కడుపు నిండా తినేస్తుంది. అమ్మయ్య, ఈరోజుకి ఆకలి తీరిపోయింది. ఇక ఎప్పుడు ఆకలైనా ఈ ఇంటికి రావాలి. ఈ బిర్యానీ చాలా బాగుంది. ఈ రంగమ్మ కనుక హోటల్ పెట్టుకుంటే చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దెయ్యం. ఏమి, నేను బిర్యానీ వండమని ఎంతసేపు అవుతుంది? కనీసం ఇంట్లో బిర్యానీ వాసన కూడా రావటం లేదు. వాసన కూడా బిర్యానీ వండటం ఎలా నేర్చుకున్నావే నువ్వు? కనీసం మసాలా వాసన కూడా రాకుండా బిర్యానీ ఎలా వండావు? వెళ్ళి బిర్యానీ తీసుకురాపో, మావయ్య గారు భోజనానికి వచ్చే టైం అవుతుంది. అదేంటి అత్తయ్య, నేను ఎప్పుడో బిర్యానీ తెచ్చి అక్కడ పెట్టాను కదా, మీరు చూడలేదా ఏంటి? ఇక్కడ బిర్యానీ గిన్నెంటి ఖాళీగా పడి ఉంది. కావాలని నన్ను ఇంట్లో మావయ్య దగ్గర చెడ్డదాన్ని చేయడానికి ఇలాగ మీరు బిర్యానీ మొత్తం తిని అబద్ధం చెప్తున్నారా ఏంటి అత్తయ్య? గురించి నాకు తెలిసే, కావాలని బిర్యానీ వండకుండా వండానని అబద్ధం చెప్పి మళ్ళీ రివర్స్లో నా మీదే నిందలు వేస్తావా? రాని నా కొడుకుని రాని, నీ సంగతి చెప్తానంటుంది అత్తగారు. ఇలా దెయ్యం వల్ల అత్త కొడళ్ళిద్దరూ గొడవ పడతారు. ఇలా చికెన్ బిర్యానీ ఇష్టమైన దెయ్యం ఈ ఇంట్లో ఇలాగ గొడవ పెడుతుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ తయారు చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
మై ఛానల్.